దసరా నవరాత్రులు, దేవి అవతారం విశిష్టత, గాయత్రీదేవి. రెండవ రోజు అవతారం గాయత్రీదేవి. రేపు విజయవాడ దుర్గమ్మ అవతారం గాయత్రీదేవి. సకల వేద స్వరూపం గాయత్రీదేవి. అన్ని మంత్రాలకు మూల శక్తి ఈ మాత. ముక్త, విదుమ్ర, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన 5 ముఖాలతో, శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. ఆది శంకరులు గాయత్రీదేవి ని అనంతశక్తి స్వరూపంగా అర్చించారు. ప్రాతః కాలంలో గాయత్రిగాను, మధ్యాహ్న కాలంలో సావిత్రిగా, సాయం సంధ్యలో సరస్వతిగాను ఈమె ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది. ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువుంటారని పురాణాలు చెబుతున్నాయి. ఈమెను ధ్యానిస్తే అనంత మంత్రశక్తి కలుగుతుంది. ఓం బ్రహ్మకుండికాహస్తాం శుద్ధజ్యోతిస్వరూపిణీం సర్వతత్వమయీంక వందే గాయత్రీం వేదమాతరం. ఆశ్వయుజ శుద్ధ విదియనాడు కనకదుర్గమ్మను శ్రీగాయత్రీదేవిగా అలంకరిస్తారు. ఈ తల్లి సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి పొందింది. ముక్త, విద్రుమ, హేమనీల ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్టాన దేవత. గాయత్రీ మంత్ర ప్రభావం చాలా గొప్పది. ఆ మంత్రాన్ని 1000 సార్లు ధ్యానిస్తే చాలు, గాయత్రీమాత అనుగ్రహిస్తుందని, తద్వారా వాక్శుద్ధి కలుగుతుందని పండితులు చెబుతారు. సకల మంత్రాలకు, అనుష్ఠానాలకు, వేదాలకు మూలదేవతగా గాయత్రీదేవి ప్రసిద్ధి. సమస్త దేవతలకు నివేదన చేయబోయే పదార్థాలన్నింటినీ ముందుగా గాయత్రీ మంత్రంతో నివేదన చేస్తారు. అంతటి మహిమాన్వితమైన గాయత్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో 5 ముఖాలతో, వరద అభయ హస్తాలు ధరించి కమలాసనాసీనురాలుగా దర్శనమిస్తుంది. నేటి నైవేద్యం: స్నిగ్ధౌదనం, నేతి అన్నం. ముక్తావిద్రుమహేమనీలధవళఛాయైర్ముఖైస్త్రీక్షణై యుక్తామిందునిబద్ధరత్నమకుటాం తత్వార్ధవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశ కశాశుభ్రం కపాలం గదాం శంఖం చక్రమధారవిందయుగళం హస్తైర్వహంతీం భజే. తాత్పర్యము: 1. ముక్త సమానము ముత్యపు వర్ణము. 2. విద్రుమ సమానము పగడపు వర్ణము. 3. హేమ సమానము బంగారపు వర్ణము. 4. నీల సమానము నీలవర్ణము. 5. ధవళ సమానము తెల్లని వర్ణము గల 5 ముఖములు కలిగినదియు. ప్రతి ముఖమునకు 3 నేత్రములు కలిగినదియు. చంద్రకళతో కూడిన కిరీటము కలదియు. పరమార్థ వివరాణాత్మక బీజాక్షరములు కలిగినదియు. వరద మరియు అభయముద్రలు, అంకుశము, కొరడ, స్వచ్ఛమైన కపాలము, శంఖము, చక్రము, గద, 2 పద్మములను తన 10 హస్తములందు ధరించునది అయిన గాయత్రీదేవి దర్శనమిస్తుంది. సకల వేద స్వరూపం గాయత్రీదేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి ఆ మాత. అమ్మవారు 24 తత్వములతో, 5 ముఖములు కలిగిన శక్తిగా ప్రబోధిస్తారు. ఆది శంకరులు గాయత్రీ దేవిని అనంత శక్తి స్వరూపంగా అర్చించారు. ప్రాత కాలంలో గాయత్రిగాను, మధ్యాహ్న కాలంలో సావిత్రిగా, సాయం సంధ్యలో సరస్వతిగాను ఈమె ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది. ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. గాయత్రియే సకల దేవతలకు ఆరాధనీయం. నా గాయత్ర్యాః పరం మంత్రం న మాతుః పరదైవతం. భావము: తల్లిని మించిన దైవము, గాయత్రిని మించిన మంత్రము లేవు. ఆర్యోక్తి: గాయతాం త్రాయతే ఇతి గాయత్రి. గానము చేయువాని రక్షించేది గాయత్రి. అనగా గొంతెత్తి బిగ్గరగా రాగభావశ్రుతి లయ యుక్తంగా పాడవలెను. అమ్మను ధ్యానిస్తే అనంత మంత్రశక్తి, తద్వారా బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది. సకల దురిత ఉపద్రవాలు శాంతిస్తాయి. గాయత్రీ ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతం అవుతుంది. గాయత్రీ మంత్రజపం చతుర్వేద పారాయణ ఫలితాన్ని ఇస్తుంది. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. గాయత్రీ మంత్ర పదవిభాగము: ఓం తత్
సవితుః వరేణ్యం భర్గః దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. పదక్రమము. వరేణ్యం నః ధియో ప్రచోదయాత్యః తత్. ఓం సవితుః దేవస్య భర్గః ధీమహి. అర్థములు. వరేణ్యం సమానము కోరదగినదియు, అందరికీ శ్రేయస్సును కలిగించుటలో. నా సమానము మన. ధియో సమానము బుద్ధులను. ప్రచోదయాత్ సమానము ప్రేరేపించునదియు. య సమానము ఎవరో. ఓం సమానము ప్రణవ ప్రతీకమైన. తత్ సమానము ఆ. సవితుః దేవస్య సమానము వెలుగుల సవితృమూర్తి యొక్క. భర్గ సమానము స్వయం ప్రకాశ ప్రాసర గుణ సమన్వితమైన తేజస్సును. ధీమహి సమానము ధ్యానించుదుము. తాత్పర్యము. అందరికి శ్రేయస్సును కలిగించుటలో కోరదగినదియు, మన బుద్ధులను ప్రేరేపించునది ఎవరో, ప్రణవ ప్రతీకమైన ఆ వెలుగుల సవితృమూర్తి యొక్క స్వయం ప్రకాశ ప్రాసర గుణ సమన్వితమైన తేజస్సును ధ్యానించెదముగాక. గాయత్రీ స్వరూపంగా వేదం చదువుకున్న బ్రాహ్మణులకు అర్చన చేయాలి. గాయత్రీ స్తోత్రాలు పారాయణ చేయాలి. లోకాస్సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.